క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన అనే విషయం నీకు గ్రహింపు లేకపోతే సైతాన్ వేస్తాడు నిన్ను. మామూలుగా పీడించడు. నీ దగ్గర ఇంత చిన్న పొరపాటు జరిగిన వాడు వచ్చి కూర్చుంటాడు. పనికి మాలిందానా, నువ్వు అట్లాంటి దానివి, ఇట్లాంటి దానివి, పనికి మాలినవాడు, నువ్వు అట్లాంటోడు ఇట్లాంటోడు అని వాడు కూర్చొని శోధిస్తా విసిగిస్తూ ఉంటాడు. ఏ చిన్న పొరపాటు జరిగిందో దాన్ని ఆధారం చేసుకొని వాడు నిన్ను ఏలటానికి మొదలు పెడతాడు. అందుకని నీవు ఫస్ట్ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన. 1 కొరింథీ పత్రిక ఎక్కడుందో చూపిస్తున్నా చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం నుంచి కిందికి చూడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. ఆగా జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన నీతి మన నీతి కాదు, అసలు ఆయనే మనకు నీతి అయ్యాడంట. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. నిన్ను ప్రశాంతంగా ప్రార్థన కూడా చేసుకునేవాడు. నువ్వు ప్రార్థనకి మోకరిస్తావా, వాడొచ్చి నీ పాపాల చిట్టా చూపిస్తాడు. ఇన్ని వంకర బుద్ధులు పెట్టుకొని, ఇన్ని వంకర పనులు చేసి, నువ్వు పెద్ద పరిశుద్ధురాల్లాగా ముసుకేసి హల్లెలూయా 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 అని ప్రార్థన చేస్తున్నా. నీ బతుకేందో తెలుసా నీకు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ ప్రార్థన వినబడిద్దా? నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండునని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడలేదా? పెద్ద నీతిమంతురాల్లాగా తెగ ప్రార్థన చేస్తున్నా, పెద్ద నీతిమంతుడిలాగా అని వాడు నీ పక్కన జస్ట్ అట్లా ఒక మాట వదలగానే ఆ ఫీల్ అంతా పోయిద్ది. నిజమేగా? నిజంగా నాలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు? నేను మంచివాడిని కాదా, నేను మంచిదాన్ని కాదు, నాలాంటి దాని ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అని వెంటనే నీకు నరాల వీక్నెస్ వచ్చింది. ఏం వీక్నెస్ వచ్చింది? నరాల వీక్నెస్ వచ్చి ప్రార్థన చేసిన కాసేపు కూడా నిశ్చయత లేని ప్రార్థన చేస్తావు గనక జవాబు రాదు. వాడికి కావాల్సింది అది. నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు, నువ్వు ప్రార్థన కూడా నిశ్చయతతో విశ్వాసంతో చేయకూడదు. అందుకని వాడు ఏం అడ్డం పెడతాడు తెలుసా? నీ పొరపాట్లు, నీ లోపాలన్నీ తీసుకొచ్చి నీ దగ్గర అడ్డం. ఆఖరికి నువ్వు నిలబడి ఆరాధించేటప్పుడు కూడా అబ్బాబాబా ఏం ఆరాధిస్తున్నావు రా పరిశుద్ధుడా, ఏం ఆరాధిస్తున్నావు మా పరిశుద్ధురాల్లో, నీ బతుకంతా చెండాలో ఏం ఆరాధిస్తున్నావు అంటాడు వాడు పక్కన చేరి. అప్పుడు ఆరాధన అందరూ ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం ఇక ఆనందించలేవు, ఆత్మలో ఆనందించలేవు, పరవశించలేవు, ప్రస్తుతించలేవు, పాడలేవు, మైమరచి ఆయనలో లీనం అవ్వలేవు. నీ ఆరాధనను జడగొడతాడు వాడు, నీ అపరాధాలు తీసుకొచ్చి నీ ప్రార్థనలో నిశ్చయత విశ్వాసం లేకుండా చేస్తాడు. అంతేకాదు నీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడు. వీటన్నిటికీ వాడు నీ లోపాలు, నీ పొరపాట్లు, నీ అవినీతి కార్యకలాపాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి నిన్ను పదే 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 శోధిస్తాడు. నీ మనస్సును ఆడతాడు ఒక ఆటవాడు. మరి ఇప్పుడు వాడికి విరుగుడేంది? వాడిని తరిమి కొట్టే మార్గం ఏంది? ఒరే దౌర్భాగ్యుడా, నేను నీతిమంతున్నా నీకెవడు చెప్పాడు రా? నీకేం ఫోన్ చేశానా? నేను పెద్ద మనిషిని, నేను మంచివాడిని నీకేం ఫోన్ చేశానా? నాకు ప్రభు గ్రంథం చెప్పిందిరా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. అందులో నేను కూడా ఒకడిని. అయినా నేను ఆయన యందు, దైవ కుమారుని యందు, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినందున, ఆయనను నేను నమ్మినందున అది నాకు నీతిగా ఎంచాడు. ఇంకా చెప్పాలంటే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. నా నీతిని బట్టి కాకపోయినా, నా పరిశుద్ధతను బట్టి కాకపోయినా, నాకు నీతి అయి ఉన్న క్రీస్తును బట్టైనా నా ప్రార్థన నా పరలోకపు తండ్రి వింటాడు. అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఓకే? ఏం నిశ్చయిత ఉండాలి? మోకాళ్ళు వేసినప్పుడు వాడు అంటాడు నువ్వు నీతిమంతుడువా అంటాడు. అఫ్ కోర్స్ నాలో నీకేం లోపాలు కనపడితే కనపడుతూ ఉండొచ్చు, కానీ నేను ధరించుకున్నవాడు నీతిమంతుడు, ఆయనే నా నీతి. నా నీతిని బట్టి కాదు, ఆయనను బట్టి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది, ఆయనను బట్టి నా ఆరాధన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది, ఆయనను బట్టి సమస్తము నాకు సాధ్యమైద్ది.
చూడు ఎంత ఆధారం అయ్యాడో చూడు యేసయ్య మనకి. అన్నిటికీ ఆయనే మనకు ఆధారం. యేసు రక్తాన్ని నువ్వు ఉపయోగించాలి, యేసు నామాన్ని నువ్వు ఉపయోగించాలి. యేసే నీ నీతి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులా కాదా? నేను నీతిమంతుడిని, నీతిమంతురాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీతిమంతుడు నువ్వు దించావింది? నువ్వే అడుగుతున్నావుగా. నీతిమంతుడా నువ్వు? నీతిమంతురాలు నువ్వు అంటే ఏ తప్పు లేదా నీ దగ్గర? మరేం చేతులు ఎత్తావింది? అది కంప్లీట్ చేయాలి మీరు. నేను నీతిమంతుడను, నీతిమంతురాలినే అయితే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. దేవుని కృపను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలిని, పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాలిని. ఇది మీ స్టేట్మెంట్. మిస్టర్ లూసీ గాడికి నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఆ దిక్కుమాలినోడికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఎందుకంటే ఆయనే మనకు నీతి వస్త్రం అయ్యాడట. యేసు నీతిమంతుడు అన్న ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు నీతిమంతుడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన్ని ధరించుకున్న వారమని బైబిల్లో ఉంది. ఏమండి, ఇప్పుడు నేను ఏ వస్త్రం వేసుకున్నాను? పెద్దగా చెప్పాలి, తెల్ల వస్త్రం. ఇదే నేను ఎర్ర వస్త్రం ధరించుకుంటే, రెడ్ కలర్ వేసుకుంటే నా ఒంటి మీద ఎరుపు కనపడిద్ది. బ్లాక్ కలర్ వేసుకుంటే బ్లాక్ కనపడిద్ది. గోల్డ్ కలర్ వేసుకుంటే గోల్డ్ కనపడిద్ది. నా లోపలి చర్మం కనపడదు, పైన ధరించుకున్న వస్త్రం కనపడిద్ది మీ అందరికీ. అంతేనా? నా లోపలి బాడీ కనపడుతుందా? కనపడదుగా, పైన ధరించుకున్నది. అలాగే దేవుడు మన వైపు చూసినప్పుడు మన పైన ధరించుకున్న యేసు కనపడతాడు ఆయనకి. మనం కనపడం. మందసాన్ని ఎలా తయారు చేశారో తెలుసా మీకు? మందసాన్ని నల్ల తుమ్మ చెక్కతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మకర్రతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మ రెండు రకాలు, తెల్ల దుమ్ము ఉంది, నల్ల దుమ్ము ఉంది. ఎక్కువ శాతం చెక్క పనిముట్లకు వాడేది నల్ల తుమ్మ. నల్ల తుమ్మ చెక్క. ఆ చెక్కతో పెట్టె తయారు చేశారు. దానిపైన బంగారము తొడుగు చేశారు. బంగారపు తొడుగు లోపల ఉన్నది నల్ల తుమ్మ చెక్క, కానీ బయటికి కనపడుతుంది పైన బంగారపు తొడుగు. లోపల ఉన్న చెక్కకు తెలుసు. అదిగో చూడండి, కనపడుతుంది మందసం పెట్టె. మందసం పెట్టె, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం పెట్టె. దాన్ని ఎలా తయారు చేశారంటే, ఆ బాక్స్ మొత్తం కూడా నల్ల తుమ్మ చెక్కతో చేస్తారు. ఆ పైన గోల్డ్ తాపడం, బంగారపు రేకుతో పొదిగిస్తారు. ఇప్పుడు మీరు చూస్తే నల్ల తుమ్మ చెక్క కనపడుతుందా, లేకపోతే బంగారపు పెట్టి కనపడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టా? మరి అది ఏమై ఉంది లోపల? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నల్ల తుమ్మ చెక్కలమే, తెల్ల తుమ్మ చెక్కలం కూడా కాదు, నల్ల తుమ్మ చెక్కలమే. కానీ క్రీస్తు అనే బంగారపు తొడుగు మన మీద తొడిగాడు పరలోక తండ్రి. ఆయనే మనకు రక్షణ వస్త్రం అయ్యాడు, నీతి వస్త్రం అయ్యాడు, పరిశుద్ధ వస్త్రం అయ్యాడు. ఆయనను బట్టే రేపు పరలోకం. ఆయనను బట్టే మన ప్రార్థనకు జవాబు. ఆయనను బట్టే మన ఆరాధన తండ్రి స్వీకరించేది. ఆయనను బట్టే మన అర్పణ తండ్రి స్వీకరించేది. మనం ఏది ఇచ్చినా దేవుడు గైకొనాలి అంటే యేసునందు మాత్రమే సాధ్యం.